కదిరి నియోజకవర్గంలోని వైసీపీ నూతన అభ్యర్థి మక్బుల్ అహ్మద్ ను వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనిలో పడ్డారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన బిఎస్ మక్బుల్ అహ్మద్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నాయకులను బుజ్జగించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు కదిరిలో ఆగి ప్రతి నాయకుడి ఇంటి దగ్గరకు వెళ్లి మంతనాలు జరిపారు. ఇక కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఉద్దేశపూర్వకంగానే అందుబాటులో లేకుండా ఉన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ఇక బీసీ నేతలైన డాక్టర్ బత్తల హరిప్రసాద్, బత్తల వెంకటరమణ, శ్రీకాంత్ రెడ్డి, దాదం శివారెడ్డి తదితరులు ముఖ్య నాయకులను కలిసి మంతనాలు జరిపారు. డాక్టర్ బత్తల హరిప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల సూచనల మేరకు నూతన అభ్యర్థి గెలుపుకే పనిచేస్తామని మీడియాకు తెలిపారు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్ణయించిన మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా ఇష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న 2024 సార్వత్రిక ఎలక్షన్లలో మేము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండాని మేము తిరిగి మళ్ళీ గెలిపించుకున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.